హలో హాయ్ అండి. రొయ్యల బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంటి వద్దనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇలా కనుక ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీని కొరకు ముందుగా 1 కేజీ రొయ్యలని తీసుకొని హాఫ్ చెక్క నిమ్మరసం సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 5 లవంగాలు, 5 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 5 మిరియాలు, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ టీ స్పూన్ మెంతుల పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, 2 టీ స్పూన్ల గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు పెరుగు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వేసి మరొక నిమిషం పాటు కలుపుకొని 1 కప్పు వేడి చేసిన ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 సార్లు బాగా కడిగి హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, కావాలంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత మరొక గిన్నె తీసుకొని వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. ఈ వాటర్లో 1 టీ స్పూన్ అల్లం, 5 యాలకులు, 4 లవంగాలు, 4-5 మిరియాలు, బండ పువ్వు, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ అంతా వేసి 80% ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా కడిగిన రొయ్యల పైన రైస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. రైస్ అంతా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఆవిరిపోకుండా చుట్టూ పిండిని అప్లై చేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, మూత తీసి చూసినట్లయితే వేడి వేడి రొయ్యల బిర్యానీ రెడీ. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.